హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు జియో ఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ప్రకారంగా అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% డీఏడీఆర్‌ను మరొక 3.64% పెంపుతో 30.03కైతే చేరుకోవడం జరిగింది. దీని తాలూకా అరియర్స్ 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే ఇవ్వాల్సి ఉంది. మనకు ఇక్కడ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ఇన్ ఫిబ్రవరి 2025. సో, ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి ఎంతైతే అమౌంట్ ఉందో అది ఫిబ్రవరి 2025లో అయితే రిలీజ్ కావాల్సి ఉందండి. సో, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఫిబ్రవరిలో విడుదలయ్యే మూడో విడత డీఏడీఆర్ అరియర్స్ గురించి తెలుసుకుందాము. ఇంకా ఏమైనా అరియర్స్ జమ కావాల్సి ఉందా? సో, మొత్తం అరియర్స్ ఎన్నున్నాయి? ఎప్పుడు జమ అవుతాయి? సో, వాటి పరిస్థితి ఏంటి? అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనము న్యూ డిఏ ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డిఏ/డిఆర్ అనేది 33.67% ఉంది. ఇది వచ్చేసి మనకు జూలై 2023 డిఏ అనమాట. సో, ఇంకా మనకు జాన్ 24, జూలై 24, జాన్ 25 ఇంకా ఈ 3 డిఏలు పెండింగ్‌లో ఉంటాయన్నమాట. సో, వీటిని ప్రకటించాలి. ప్లస్ వీటి తాలూకా అరియర్స్‌ని గూడా మనకు షెడ్యూల్ విడుదల చేయాలన్నమాట. చెల్లింపులు ఎప్పుడనేది. సో, ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి 33.67%. సో, ఈ జూలై నెలలో అంటే మనకి కొత్త డిఏ ఇప్పుడు 33.67% అమల్లో ఉంది. సో, పీఆర్‌సీ 2022 అనంతరం మనకు ఇచ్చినటువంటి డిఏ ఉత్తర్వులు పీఎఫ్, సీపీఎస్ ఉద్యోగుల అరియర్స్ వివరాలైతే ఈ విధంగా ఉన్నాయండి. సో, మనకి ఇక్కడ జీఓఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1st మే 2023 ప్రకారంగా 20.02 ఉన్నటువంటి ఆహ్, డీఏడీఆర్‌ను మనకు 22.75% పెంచడం జరిగింది. దీని తాలూకా అరియర్స్‌ను 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో చెల్లింపులు చేయాల్సి ఉందన్నమాట. అంటే సెప్టెంబర్ 2023 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు. ఈ బిల్లులకు సంబంధించి సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ చేయలేదు. అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2023, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ మార్చి 2024. ఈ ఏ ఈ మొత్తం 3 ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి కూడా బిల్లులైతే సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ ఎనేబుల్ కాలేదు. తర్వాత చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా బకాయిలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వము ఒక షెడ్యూల్ విడుదల చేయాలన్నమాట. యాక్చువల్‌గా జీవో ప్రకారంగా అయితే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సెప్టెంబర్ 2023లో చెల్లించాలి. కానీ వాయిదా పడింది. ఇక జీవో ఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా 20.750 ఉన్నటువంటి డీఏని 26.39% అయితే పెంచడం జరిగింది. దీని తాలూకా అరియర్స్ ఏప్రిల్ 2024 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు, జూలై 2024 సెకండ్ ఇన్‌స్టాల్‌మెంటు, అక్టోబర్ 2024 థర్డ్ ఇన్‌స్టాల్‌మెంటు పేమెంట్ చేయవలసి ఉంది. కానీ ఇవేవి చెల్లింపు జరగలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది జియో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా అప్పటి వరకు ఉన్నటువంటి 26.39% ఉన్న డీఏని 30.03% పెంపుతో మనకు ఇక్కడ అరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో అంటే ఆగస్ట్ 2024లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు, నవంబర్ 2024లో సెకండ్ ఇన్‌స్టాల్‌మెంటు, ఇక మనకు రాబోయే నెల ఫిబ్రవరి 2025లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే చెల్లించాల్సి ఉందన్నమాట. సో, జీవోలో ఈ మేరకు ఈ చెల్లింపులు జరుగుతాయని షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు ఉంటాయి అని చెప్పి మనకు ఇక్కడ తేదీలు, డేట్ ఇవ్వడం జరిగిందనమాట. కానీ ఈ నెలలో బిల్లులు పెట్టనీకి సీఎఫ్ఎంఎస్‌లో అయితే బిల్లులు ఎనేబుల్ చేయలేదు. అట్లా ఈ 3 వాటికి కూడా ఎనేబుల్ చేయలేదనమాట. సో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పైగా ఉద్యోగ పెన్షన్‌లు కోరుకుంటున్న డీఏ/డీఆర్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండడం వల్ల వీరు తీవ్ర నిరాశకైతే గురయ్యారనమాట. సో, కాబట్టి వీటిని త్వరగా ఈ ఫిబ్రవరి నెల అరియర్స్ అయినా సరే మనకు చెల్లింపులు చేయాలి అనైతే భావిస్తున్నారు.
సో, మరి ఒకవేళ చెల్లింపులు చేస్తే ఎంత వస్తుంది అనే విషయానికొచ్చినట్లయితే, సో, మన యొక్క బేసిక్ పే ఇంటూ మనకు ఈ ఎన్ని నెలలంటే ఇవి మనకొక దాదాపుగా ఈటికి సంబంధించి 12 నెలల బకాయిలనమాట. సో, టోటల్ బకాయిలు 12 నెలలు. డివైడెడ్ బై 3 అంటే మనకు 4 అవుతుందనమాట. 4 మంత్స్‌కి డీఏ. సో, బేసిక్ పే ఇంటూ 3.64 ఇంటూ మనకు 4 మంత్స్ కాబట్టి 4 మంత్స్ డివైడెడ్ బై 100తో చేస్తే వచ్చే అమౌంట్‌ని మనకు ప్రభుత్వము చెల్లించాల్సి ఉందనమాట. ఈ ఫిబ్రవరి 2025 నెలకు సంబంధించి. మరి చూడాలి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా డీఏ అరియర్స్ అనేది చూద్దాము. ఇంకో పెండింగ్ ఉన్నాయండి. జియో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా మనకు ఈ జియో గూడా సేమ్ 28 జియో ఎప్పుడు వదిలారో అప్పుడే వదిలారనమాట. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఈ జియోనైతే పాస్ చేశారు అప్పటికప్పుడు. రాత్రికి రాత్రే అంటారండి. సో, జియో ఎంఎస్ నంబర్ 28 వచ్చేసి మనకు 15థ్ మార్చి వదిలారు 2024లో. సో, సేమ్ మనకు జియో ఎంఎస్ నంబర్ 30 కూడా 15థ్ మార్చ్ 2024 అదే రోజు ఒకే సమయంలో విడుదల చేశారు. మరి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 30.03% ఉన్నటువంటి డీఏడీఆర్‌ను మరొక 3.67% పెంచి 33.67%కైతే పెంపు జరిగిందనమాట. చేరుకోవడం జరిగింది డీఏడీఆర్‌లు. సో, దీని తాలూకా అరియర్స్ కూడా సెప్టెంబర్ 2024లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపులు చేస్తామని జీవోలో పొందుపరిచి ఉన్నారు. కానీ వీటికి తాలూకా అరియర్ బిల్లులు అప్‌లోడ్ చేయడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ చేయలేదనమాట. అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024. సో, ఇవన్నీ మనకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెల్లించాల్సినటువంటి బకాయిలే అండి. చూసుకోవచ్చు. సెప్టెంబర్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి జూన్, జూలైలో వచ్చేసిందనమాట. సో, కాబట్టి వీటి తాలూకా అరియర్స్ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా చెల్లించలేదు. ఇక సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024 చెల్లించలేదు. మార్చి 2025లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అంటే మనకు ఫిబ్రవరి తర్వాత మరొక డీఏ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది చెల్లింపు జరగాల్సి ఉంది. సో, దీని తాలూకా అరియర్స్ గూడా మనకి చెల్లించాలి అని జెప్పి ఉద్యోగ పెన్షన్‌లు కోరుతున్నారు. సో, ప్రస్తుతానికి ఈ అమౌంట్ కొద్దో గొప్పో ఆర్థికంగా అయితే యూజ్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంటు సంబంధించి ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సిన అమౌంట్‌నైనా చెల్లించండి అని జెప్పేసి ఉద్యోగ పెన్షన్‌లయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు.